వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావః దుగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. గతంలో 33వ శ్లోకాన్ని గురించి ప్రస్తావించుకోవడం జరిగింది. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేః జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి అన్న విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. 34వ శ్లోకం. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశం ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశం న ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. ఇంద్రియస్య ఇంద్రియస్య ప్రతి ఇంద్రియం యొక్క అర్థే విషయమునందు రాగద్వేషౌ రాగము ద్వేషము అనబడేటువంటివి వ్యవస్థితౌ నిలిచి ఉన్నాయి అన్నాడు. తయోః వాటికి వశం వశుడవు నా ఆగచ్చేత్ పొందకూడదు. తౌ ఆ రెండు కూడా హి అస్య పరిపంథినౌ అస్య మానవులకు అస్య ఇతనికి అంటే సాధకులకు అనే విషయం తీసుకోవచ్చు. జ్ఞానులకు అనే అంశం మీద కూడా ఆలోచించవచ్చు. సాధారణంగా లోకంలో ఈ రాగద్వేషములు అనబడేటువంటివి ప్రతి ప్రాణి యందు మనం చూడవచ్చు. ఈ రాగము ద్వేషము ఒక దాని యందు రాగం, మరొక దాని యందు ద్వేషం, రెండు ఏర్పడుతూ ఉన్నాయి. రాగం కలిగి ఉన్నటువంటి వాటిలను అమితంగా మనం వాటిని అపేక్షిస్తూ ఉంటాం. ద్వేషం కలిగినటువంటి వాటిలను దూరం పెడుతూ ఉంటాం. ఈ రాగము ద్వేషము అనబడేటువంటివి ఎందుకు ఏర్పడుతూ ఉన్నాయి అనేది చూసినట్లయితే సుఖాపేక్షను బట్టి మనకు విషయముల యందు కానీ వ్యక్తుల యందు కానీ రాగద్వేషాలు ఏర్పడుతూ ఉన్నాయి. మానవునకు జీవితంలో తాను కోరుకునేది సుఖం, అటనే ఆనందం. సుఖము ఆనందం ఇవన్నీ కూడా మానవుని యందు స్వతసిద్ధముగా ఉన్నటువంటి లక్షణాలు, కోరిక. లోకంలో అందరూ కూడా సుఖాన్ని అపేక్షిస్తూ ఉన్నారు, ఆనందాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. సుఖానికి వ్యతిరేకమైనది దుఃఖం. కాబట్టి ప్రకారంగా సుఖము ఆనందం వ్యతిరేకమైనటువంటిది దుఃఖం. దుఃఖాన్ని ఎవరు లోకంలో కోరుకోరు. నాకు దుఃఖం రావాలి, దుఃఖం కావాలి అని ఎవరైనా అంటారా? అందరి అపేక్ష సుఖాపేక్ష, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ అపేక్ష ఎందుకు కలిగింది అని చెప్పనంటే తాను ఆత్మస్వరూపుడు గనుక ఈ ఆత్మ అనబడేటువంటి తన స్వరూపానికి అన్యముగా ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్న వస్తువులు ఆభరణాలుగా ఏర్పడ్డాయి. ఈ ఆవరణలు ఏర్పడటం కారణంగా నీకు ఆ సుఖం అనేటువంటిది పూర్తిగా లభించటం లేదు. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి అపేక్ష
నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఇది సుఖము ఆనందం అనబడేటువంటివి ఆత్మయందున్నటువంటి లక్షణాలు. ఆత్మ యొక్క స్వరూపమే సుఖము ఆనందము అనేటువంటి శాస్త్రం బోధిస్తూ ఉన్నది. దుఃఖమాగంతుకంబైతోచుచుండు సుఖము స్వాభావికము నాకు సూర్యవర్య అని రాముడు ఆంజనేయ స్వామి వారితో చెప్పే మాట. అయ్యా ఆంజనేయ, దుఃఖమాగంతుకంబైతోచుచుండు. ఈ దుఃఖం అనబడేది అనాత్మ నుండి బయట నుంచి వస్తుంది. సుఖము స్వాభావికము నాకు. సుఖమనేది నా స్వరూప లక్షణం. అందువల్ల ఆత్మ అని చెప్పి అన్నప్పుడు అది మనం ఏం తెలుసుకోవాలి? సుఖస్వరూపము. ఆత్మయే సుఖస్వరూపం. అత్యంతం సుఖం అశ్నుతే అని పరమాత్మ యోగాన్ని శీలించేటువంటి వారు, నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేవారు, యోగ సమాధిని అవలోకనం చేసేటువంటి వారు తమ యందే ఏట అత్యంతం సుఖం అశ్నుతే పొందుతూ ఉన్నారు. విక్కుటమై ఉన్న సుఖాన్ని వారు పొందుతూ ఉన్నారు. సంస్పర్శజా కాబట్టి ప్రకారంగా మనకి శాస్త్రం అన్నీ కూడా ఆత్మ అంటే సుఖస్వరూపము అని అర్థం. ఆత్మ అంటే ఆనంద స్వరూపము. బెల్లము అంటే కేవలం తీపి గుణం కలిగి ఉండేది బెల్లం. ఎట్లాగో బ్రహ్మం అనేది కూడా ఆనందం అనేటువంటి దాని యందు లక్షణం చేరి ఉందన్నమాట. ఎందుకంటే మనకు వస్తువు తెలియబడదు. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, మనకేం తెలియబడుతుంది? ఆకాశం యొక్క గుణం తెలియబడుతుంది. శబ్దాన్నే వింటాం అన్నమాట. అంతరికి గుణమే. ఇంద్రియం గుణం వరకే పోతుంది తప్ప పదార్థం దాకా పోలేదు. ఆ ప్రకారంగానే మరి వాయువు తీసుకోండి. ఏమిటా వాయువు అంటే స్పర్శ గుణము అన్నారు. అందువల్ల నీకు స్పర్శ గోచరిస్తుంది తప్ప మూలం తెలియబడదు, పదార్థం తెలియబడదు. అది వ్యావహారిక వస్తువు అంటారు. ఎంతైనా మనం దేహం ద్వారా స్పర్శ గ్రహించుకోవటమే. దేహానికి తాకినప్పుడు గాలి చల్లగా ఉన్నది, ఎచ్చగా ఉన్నది అని చెప్పి అంటూ ఉంటాం. అట్లా తుగేంద్రియం ద్వారా కేవలం వాయువు యొక్క సంబంధ గుణం వరకు మాత్రమే మనం పోగలుగుతూ ఉన్నాము. అదే ప్రకారంగా అగ్ని అనేది తీసుకోండి. అగ్ని యొక్క గుణం రూపం. ఈ రూపం అనేది విషయం. అందువల్ల మన యొక్క నేత్రేంద్రియం రూపం వరకే పోతుందే తప్ప దాన్ని దాటి వ్యావహారిక ద్రవ్యం వద్దకు పోలేదు. అట్లనే రసం అనేటువంటిది జిహ్వ ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. ఈ నాలుక అనేది ఏం తెలుసుకుంటుందని చెప్పానంటే ఆ జలము యొక్క సంబంధమై ఉన్న గుణం, ఆ గుణముకు రసాన్ని తెలుసుకుంటూ ఉన్నది. రసాలు కూడా షడ్విధములుగా ఉంటాయని చెప్పని తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదులుగా. అది జలం పృథివీ సంయోగాన్ని పొందటం కారణంగా షడ్రసాలు కలిగి ఉండే విధానము. కనుక నీకు జలమునందు రసమే గోచరిస్తుంది తప్ప నీకు పదార్థం గోచరించదు. అదే ప్రకారంగా పృథివీ తీసుకోండి. ఆ పృథివీ యొక్క గుణం గంధం. మనం ఎంతైనా ముక్కుతో గ్రహించేది గంధాన్నే. అది దుర్గంధం కావచ్చు, సుగంధం కావచ్చు. ఈ ప్రకారంగా మన ఇంద్రియాలు ఏవైతే సెన్సెస్ ఉన్నాయో వాటికి కేవలం గుణాలే తెలియబడతాయి. అనగా ఆకాశమునందున్న గుణం శబ్దం, వాయువులో ఉన్న గుణం స్పర్శ, అగ్నిలో ఉన్న గుణం రూపం, జలములో ఉన్న గుణం రసం, పృథివీలో ఉన్న గంధం, పృథివీలో ఉన్న గుణం గంధం. అదనమాట. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. పరమాత్మ అన్నమాట. విషయాన్ ఉపసేవతే. కేవలం ఇంద్రియాల ద్వారా ఇక విషయాలు గోచరింపజేసుకోవటమే తప్ప నీకు మరొకటి తెలియబడే అవకాశం లేదు. ఎందుకు? ఇంద్రియాలు అంతరికే పోతాయి.
ఈ ప్రకారంగా ఆకాశం అనేటువంటిది శబ్ద గుణం కలిగి ఉన్నది, వాయువు అనేది స్పర్శ గుణం కలిగి ఉన్నది, అగ్ని అనేటువంటిది రూపగుణం కలిగి ఉన్నది, జలం అనేది రసగుణం కలిగి ఉన్నది, పృథివీ అనేది గంధ గుణం కలిగి ఉన్నది. అట్లాగా ఆత్మ అనేది ఆనంద గుణం అంటానికి వీల్లేదు, దాని లక్షణం అన్నారు. ఆనంద లక్షణం కలిగి ఉన్నది, దాన్ని సుఖ లక్షణం అన్నారు, ఆనంద లక్షణం అన్నారు. సుఖము అన్న ఆనందం అని రెండు కూడా బ్రహ్మమునందు ఉన్నటువంటి విధానమే. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి బ్రహ్మములో చెప్పుకున్నటువంటిది ఏమిటి? ఆనందము అని చెప్పనన్నా. ఎందుకంటే ఒక దానిలో ఉన్న లక్షణం గుణం మరొక దాంట్లో మనం గోచరింపజేసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు జలం అన్నాం అనుకోండి, ఆ జలం అనేటువంటిది రసగుణం కలిగి ఉన్నది అంటాం. ఈ రసగుణం అనేది మీరు అగ్ని ద్వారా పొందాలంటే సాధ్యపడదు, వాయువు ద్వారా పొందాలన్నా నీకు సాధ్యపడదు, అగ్ని ఆకాశం ద్వారా పొందాలన్నా సాధ్యం కాదు. ఎందుకంటే ఆ గుణం అనేది కేవలం జలంలో మాత్రమే ఉంటుంది. అగ్ని ద్వారా రసాన్ని గుర్తిస్తానంటే సాధ్యపడదు, జలం ద్వారానే పొందాలి. ఈ ప్రకారంగా ఒక దాంట్లో ఉన్నటువంటి గుణం ఒక దాంట్లోనే దాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది. అట్లా పంచభూతములుగా ఉన్నటువంటి ఏ ప్రకారంగా ఈ గుణములు అనేటువంటివి కలిగి ఉన్నాయో మనం గుణములే తెలుసుకుంటూ ఉన్న విధానము. అయితే ఏంటంటే బ్రహ్మము అనేది పారమార్థిక వస్తువు. అది పరమార్థం అంటే అంటే వేరు, మనం చెప్పుకున్న పంచభూతాల కంటే అది వేరుగా ఉన్నటువంటిది కాబట్టి పరమార్థికం అన్నారు. ఆ పరమార్థమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఏమిటయా? ఆ బ్రహ్మంలో మరి శబ్దగుణం ఉందా, స్పర్శ గుణం ఉన్నదా, రూపగుణం ఉన్నదా, రసగుణం ఉందా, పృథివీ గుణం ఉందా అంటే అది గుణరహితము అన్నారు. కాబట్టి బ్రహ్మములో ఈ గుణములు అనేటువంటివి లేవు, అవి కేవలం పంచభూతాల్లో మాత్రమే ఉంటాయి. అయితే బ్రహ్మం అనేటువంటిది మరి ఏమి లేదా అంటే దాంట్లో ఆనందం బ్రహ్మేది వ్యజానాత్ అన్నాడు. ఆనందం అనేది బ్రహ్మములో చేరి ఉన్నది. కాబట్టి ఆనందం అనేది మీకు పంచభూతాలలో చేరి ఉన్న లక్షణం కాదు, అది కేవలం బ్రహ్మమునందు. ఆ బ్రహ్మమే ఆత్మ కాబట్టి ఆత్మ యందు ఆనందం అనే లక్షణం మనకి మరి మహాత్ములు చెప్పే మాట. అట్టి ఆనందాన్ని మరి తత్వజ్ఞులు నివృత్తి అనేటువంటి అంశము ద్వారా దాన్ని గుర్తిస్తూ ఉన్నారు. మరి బ్రహ్మములో ఆనందం అన్నారు కదండి, మరి ఆ బ్రహ్మములో ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకోవటానికి ఏమన్నా ఇంద్రియం భగవంతుడు ఇచ్చాడా? ఎందుకంటే ఆకాశంలో ఉన్న శబ్దాన్ని తెలుసుకోవటానికి మనకి భగవంతుడు శ్రోత్రేంద్రియం ఇచ్చాడు, మనం పెట్టుకోవాలా, అది ఆయన ఇచ్చింది. అదే ప్రకారంగా వాయువులో ఉన్న స్పర్శ గుణం తెలుసుకోవటానికి ఆయన గారు సర్వేశ్వరుడు త్వగేంద్రియాన్ని ప్రసాదించాడు. అగ్నిలో ఉన్న రూపాన్ని తెలుసుకోవటానికి నేత్రం అనబడే ఇంద్రియాన్ని స్వామివారు ప్రసాదించారు. జలములో ఉన్న రసాన్ని తెలుసుకోవటానికి మరి జిహ్వా అనే ఇంద్రియాన్ని ఆయన ప్రసాదించాడు. పృథివీలో ఉన్న గంధం అనేటువంటి యొక్క విషయం తెలుసుకోవటానికి గ్రాణం అనే ఇంద్రియం ఒకటి మనకి ప్రసాదింపబడింది. అందువల్ల మనం యథేచ్ఛగా ఎలాంటి యొక్క ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఈ పంచేంద్రియములు ప్రాప్తించటం కారణంగా పంచభూతాలలో ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటానికి మనకు ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. ఇందువల్ల అంటే పంచేంద్రియములు కూడా మనకు ప్రసాదింపబడ్డాయి కనుక. ఇది కొంతమంది కొన్ని ఇంద్రియాలు లోపించి ఉంటాయి, వాళ్ళని ఏమన్నారంటే అంధులు అన్నారు. నేత్రం పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు అంధులు అనబడతారు. వాళ్ళకి దృశ్యం అనేది తెలియబడదు, రూపం తెలియబడదు. కొంతమందికి శ్రోత్రేంద్రియం పనిచేసే విధానం ఉండదు. దాని కారణంగా ఏమవుతుందంటే మరి ఆ ఆకాశంలో ఉన్న శబ్ద గుణం తెలియబడే అవకాశం లేదు, వారిని బదిరులు, చెవిటివారు అన్నారు.
ఇట్లా మరి ఈ రెండింటి యందు మనం ఒక లోప విధానాన్ని చూస్తూ ఉన్నాము. సరే, ప్రస్తుతం చాలామంది మానవులకు ఎలాంటి లోపం లేకుండా సర్వేశ్వరుడు పంచ ఇంద్రియాలు ప్రసాదించటం కారణంగా వాటి సహాయముతో ఈ పంచభూతాలలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవటానికి సౌలభ్యం ఏర్పడింది. అది మరి పంచభూతములలో ఉన్న గుణాలు తెలుసుకోవటానికి సౌలభ్యం ఏర్పడింది, బాగానే ఉన్నది. మరి ఆనందం అనేది మాకు అపేక్ష ఉంది కదా. మా జీవితమంతా కూడా ఆనందాన్ని కోరే కొనసాగుతూ ఉన్నది. ఆనందాన్ని ఉద్దేశించి మా ప్రయత్నాలన్నీ సాగుతూ ఉన్నాయి. విశ్వంలో ఏవి సంపాదించుకోవాలని చెప్పినన్నా ఆనందాపేక్షతో సంపాదించుకుంటూ ఉన్నాం. దుఃఖాపేక్షతో ఎవరు సంపాదించుకునే విధానం ఉండదు. ఇది స్వతసిద్ధముగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి అపేక్ష ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని పొందాలి, ఆనందించాలి అనేటువంటి ఒక అపేక్ష స్వతసిద్ధంగా ఉంది కదా. మరి అట్టి ఆనందాన్ని పొందాలని చెప్పనంటే మరి ఎట్లా లభించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీని విషయంలోనే మీకు తత్వశాస్త్రం అంతా కూడా ఏర్పడి ఉన్నది. మహాత్ముల ఉపదేశాలన్నీ కూడా దీని విషయంలోనే ఉన్నాయి. ఎందుకంటే అలభ్యమై ఉన్నటువంటిది ఈ ఆనందం. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకంగా ఇంద్రియం లేదు. ఆకాశ విషయంలో ఇంద్రియం ఉన్నది, వాయువు యొక్క విషయంలో ఇంద్రియం ఉన్నది, అగ్ని యొక్క విషయంలో ఇంద్రియం ఉన్నది, రసం యొక్క విషయంలో ఇంద్రియం ఉన్నది, గంధం యొక్క విషయంలో ఇంద్రియం ఉన్నది. మరి ఆనందం యొక్క విషయంలో ఇంద్రియం ఏడ ఉన్నది? అలాగా ఇంద్రియం కనుక అది కూడా ఉన్నట్లయితే అందరూ ఆ ఇంద్రియం ద్వారా ఆనందాన్నే చక్కగా ఆస్వాదిస్తూ ఉండేవారు. కానీ మనకు అక్కడ పారమార్థిక పరమార్థముగా చెప్పేటువంటి బ్రహ్మము యొక్క విషయములో మనకు ఇంద్రియము ప్రసాదింపబడలేదు. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా బయటికి పోయే విధానం నిర్మాణం చేయబడ్డాయి. పరాంచిఖాని వ్యతృణత్తో స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానం ఐక్షతు ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్. పరాంచి ఖాని, ఖమ్ అంటే ఇంద్రియం, ఖాని అంటే ఇంద్రియాలు. అందువల్ల ఇవన్నీ కూడా బయటికి పోయేగా ఉన్నాయి కాబట్టి అంతరాత్మన్న పశ్యతి, ఆత్మయందున్నటువంటి ఆనందాన్ని గుర్తించటం ఎవరికి కూడా సాధ్యపడటం లేదు. ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. కనుక ఒక వ్యక్తి అమృతత్వం, ఆనంద ప్రాప్తి పొందాలన్న అపేక్ష కలిగినటువంటి వాడు ఆవృత్త చక్షు, ఇక బయటికి పోయేటువంటి ఇంద్రియాలను బయటికి పోకుండా లోనికి మరలించే విధానాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది లోనికి మరలించేటువంటి విధానం ఎడ తెలుసు వాడికి? స్వతసిద్ధంగా ఎవరు తెలియదు. ఈ ఇంద్రియాలను లోపలికి మళ్లించాలి, మనసును లోపలికి తిప్పాలి అనేటువంటి యొక్క విషయం ఎవరికి కూడా స్వతసిద్ధంగా తెలిసే అంశము కాదు. అది తత్వజ్ఞానం అధ్యయనం చేసినటువంటి మహాత్ములు మాత్రమే ఆ విషయం మనకి చెప్పటానికి అవకాశం ఉన్నది. అందువల్ల మా గురువు అనేది అవసరం అయ్యింది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. అయా, తత్వజ్ఞులై ఉన్నటువంటి యొక్క మహాత్ములను ఆశ్రయించండి, వారిని సేవించండి, వారి ద్వారా మీరు ఆ జ్ఞానాన్ని పొందండి, అవగాహన పొందండి, ఆత్మ యొక్క స్వరూప స్థితిని పొందేటువంటి విధానంగా మార్గాన్ని గురించి వాళ్ళ ద్వారా తెలుసుకోండి అని ఇట్లా మనకి పరమాత్మ చెప్పిన మాట. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, అజునికైన వాని అబ్బకైన తాలపు చెవి లేక తలుపెట్లు ఓడును, విశ్వదాభిరామ వినురవి అన్నారు వేమన. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, అజునికైన వాని అబ్బకైన
కాబట్టి ఈ పారమార్థికమై ఉన్నటువంటి అంశాన్ని గురించి తెలియజేయాలంటే ఒక గురువు ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఎందుకంటే మనకు ఉన్న అపేక్ష ఏమిటి చెప్పుకున్నాము? ఆనందాపేక్ష, సుఖాపేక్ష. ఈ సుఖం అనేటువంటి అపేక్ష మనం ఏం చేసామంటే ఇంద్రియాల ద్వారా బయటికి మళ్లించాం. ఇంద్రియాల ద్వారా అందాలి అనేటువంటి విషయాల్లో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా విషయాలలో తన సుఖాన్ని ఎతుకుతూ ఉన్నాడు, ఆనందాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ ఇంద్రియాల ద్వారా నీకు ఏమి లభిస్తాయి? ఇంద్రియాలకు ఉన్నటువంటి ఏవైతే సంబంధం కలిగి ఉన్నాయో నీకు అవి వస్తాయి తప్ప నీ సుఖం ఎట్లా వస్తుంది? శ్రోత్రేంద్రియం యొక్క ద్వారా నీకు శబ్దం తెలియబడుతుంది తప్ప సుఖం ఎట్లా గోచరిస్తుంది? ఆ ప్రకారం నేత్రేంద్రియం ద్వారా దృశ్యం గోచరిస్తుంది తప్ప సుఖం ఎట్లా గోచరిస్తుంది? అందుచేత వాటి పరిధిలో ఉన్నటువంటి వాట్లను అవి అందించడమే తప్ప వాటి పరిధిలో లేనటువంటి యొక్క వాటిని అందించే అవకాశం ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఘ్రాణేంద్రియం చేసుకోండి. ఒక ఘ్రాణేంద్రియం గారు ఈ పూట కొంచెం నాలుక ఇబ్బంది పడుతూ ఉందని ఆహారం తీసుకోవాలంటే పూసి, కనుక మీరు కొంచెం రసాన్ని గుర్తించి మాకు అందిస్తారా అని చెప్పని అంటే ఏముంటుంది? ఘ్రాణేంద్రియం అది నా పని కాదురా అంటుంది. ఓ శ్రోత్రేంద్రియం గారు మరి పూట కొంచెం కన్నులు ఈ విధంగా కొంచెం ఇబ్బంది కలిగింది కనుక అవి చూడగలిగే అవకాశం లేకుండా పోయింది, కొంచెం సహాయపడి నాకు ఏమన్నా విషయాలు దృశ్యాలను గోచరింపజేస్తావా అంటే శ్రోత్రేంద్రియం ఏముంటుంది? నా పని కాదురా అంటుంది. కనుక వాటి పరిధిలో అవి ఉంటాయి తప్ప పరిధి దాటి ప్రయాణం చేసే అవకాశం లేదు. కనుక తన తోటి ఇంద్రియం యొక్క సంబంధమై ఉన్న విషయాన్ని తెలియజేయగలిగే సామర్థ్యం లేనటువంటి ఇంద్రియము మరి ఆ బ్రహ్మములో ఉన్నటువంటి ఆనందాన్ని అందించగలిగే అవకాశం ఉంటుందా? కాబట్టి ప్రకారముగా అందరూ అపేక్ష కలిగి ఉన్నదే దానం ఏంటని చెప్పనంటే బ్రహ్మము యొక్క లక్షణం ఆనందం. అది బ్రహ్మము ఆనంద స్వరూపము. ఆనందమయోభ్యాసాత్ బ్రహ్మసూత్రం. మాంత్రవర్ణికమేవ చ గీయతే, ఇది బ్రహ్మసూత్రమే. మాంత్రవర్ణిక అనేక మంత్రాలు గీయతే బోధిస్తూ ఉన్నాయట. ఏమనంటే బ్రహ్మము ఆనందము, ఆనంద స్వరూపం అని అన్ని మంత్రాలు గీయతే బోధిస్తూ ఉన్నాయన్నాడు వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలలో. అందువల్ల ఈ ప్రకారంగా మరి ఆ భగవంతుడు అనబడేటువంటి బ్రహ్మము ఆనంద స్వరూపము, అది అర్థం. భగవంతుడు అంటే బ్రహ్మమే అని అర్థం. ఇంకా ఏదే అర్థాల్లో పోమాకండి. ఆయా మతస్థులు ఆయా రూపాలని దేవుళ్ళుగా భావించుకునే దానం ఉన్నది. కానీ మనకి భగవద్గీత ఉపనిషత్తులు చాలా స్పష్టమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. తాత్విక విషయంలో దైవం యొక్క విషయంలో సరైనటువంటి అవగాహన పొందాలని చెప్పి అన్నట్లయితే ఉపనిషత్తులను ముఖ్యంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఉపనిషత్తులను అధ్యయనం చేయగలిగే అంత అవకాశం లేనట్లయితే భగవద్గీతను ప్రధానంగా అధ్యయనం చేయగలిగితే చాలా విషయాలు భగవద్ విషయంలో తెలియబడే అవకాశం ఉంటుంది. అందువల్ల భగవద్గీత కూడా సంస్కృతం కాబట్టి అర్థం కాకపోవచ్చు. మహాత్ముల ఆశ్రయం పొందాల్సిందే, గురువు దగ్గర పొందాల్సే ఉంటుంది. అందుచేత ఈ ప్రకారంగా మరి ఆనందం ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆనందం 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 అనేటువంటి విధానంగా ఉన్నారు. ఎక్కడికైనా పోండి, విహారయాత్రలకు పోండి, వినోద వస్తువులు కొనుక్కోండి, అనేక సమకూర్చుకోండి, నువ్వు ఏది సంపాదించుకుంటూ ఉన్నా కానీ నాకు దాని ద్వారా ఆనందం వస్తుంది, దాని ద్వారా సుఖపడతాను అనేటువంటిదే ప్రతి ఒక్క వ్యక్తిలో బ్రహ్మము యొక్క లక్షణాన్నే వాళ్ళు కోరుతున్నటువంటి అంశము. అటు ఆనందాన్ని అపేక్షించి మనం విషయముల ద్వారా పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ విషయములు అనబడేటువంటివి ఇంద్రియాలకు గోచరించేవిగా ఉన్నాయి.
కేవలం ఇంద్రియం ఆ విషయము యొక్క అవగాహన కలగజేసేదే తప్ప బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆ ఇంద్రియం మనకి అందించే అవకాశం లేదు. కనుక ఇంద్రియములు బ్రహ్మము యొక్క విషయంలో పనిచేసేటువంటివిగా లేవు కాబట్టి మరి ఆ తత్వశాస్త్రం ఏం బోధిస్తుంది? అయా ఆ ఇంద్రియాలను కాస్త సద్దుమనుగు చెయ్యి, వాటిని నివృత్తిపరుసు, వాటి వ్యవహారం లేకుండా చెయ్యి అని చెప్పి అంటూ ఉన్నాయి. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యశ మూర్ధన్యాదాయాత్మనః ప్రాణః ఆస్థితో యోగధారణ అని 8వ అధ్యాయంలో స్వామి చెప్తారు. సర్వద్వారాణి సంయమ్య, అయ్యా నువ్వు ఆనందాన్ని కోరి ఉన్నావు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటి? సర్వద్వారాణి, అన్ని ద్వారాలను కూడా మూసేయి అన్నాడు. మనోహృది నిరుధ్యచ, మనస్సుని అంతర్ముఖం చెయ్యి, హృదయంలో ప్రవేశింపచేయి అంటూ ఉన్నాడు. ఇట్లా మనం చూస్తే చాలా సందర్భాలలో స్వామివారు మనకు చెప్పే మాట ఇదే. సంనియమ్య ఇంద్రియగ్రామం, సంనియమ్య ఇంద్రియగ్రామం, ఇంద్రియ సముదాయాన్ని సంనియమ్య నియమించు అంటూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఆనందాన్ని పూర్తిగా అపేక్షించి ఉన్నావు కాబట్టి నీకు ఆనందం మరి బాగా లభింపబడాలని చెప్పి అన్నట్లయితే బయటికి పోయేటువంటి ఇంద్రియాలను నువ్వు వాటిని అరికట్టే ప్రయత్నం చేయమంటూ ఉన్నారు. దానికి మహాత్ములు బోధించినటువంటి మార్గం అది నివృత్తి మార్గము అని పేరు పెట్టారు. ప్రవృత్తి అంటే